నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమం అభివృద్ధిలో టీడీపీ ఎప్పుడు ముందు ఉంటుందన్న సీఎం చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవాలని పిలుపు. మహానాడు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటున్న పవన్ కళ్యాణ్ ట్వీట్. పసుపు వర్ణంతో మహానాడు శోభయమానంగా కనివిందు చేస్తుందన్న పవన్. సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్న ఎంపీ అప్పలనాయుడు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలనలో తెలుగుదేశం పార్టీయే ట్రెండ్ సెట్టర్ అని చంద్రబాబు అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మహిళలకు ఆస్తి హక్కు వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి నేటి 4000 పింఛన్ వరకు అనేక కార్యక్రమాలకు టీడీపీనే శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దీపం పథకం, డ్వాక్రా సంఘాల సాధికారత, ఐటీ ఉద్యోగాల కల్పన, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం వంటివి టీడీపీ ఘనతేలేనని పేర్కొన్నారు. ఒక వర్గం, ఒక ప్రాంతమని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు, పుట్టిన తరువాత అని గీత గీసి చెప్పే పరిస్థితి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. 45 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి ఒక ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. అవినీతిపై రాజీలేని పోరాటం, భవిష్యత్ ప్రణాళికతను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు నేర్చుకుని ప్రజలకు సేవ చేస్తాను అని చంద్రబాబు తెలిపారు. అవినీతిపై టీడీపీ మొదటి నుంచి రాజీలేని పోరాటం చేసిందని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు ఇది కొనసాగిందని అన్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్పై తాము చేసిన ఉద్యమం ఫలితాలు నేడు కనిపిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశాలు ఇచ్చామని, దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. సంస్థాగతంగా దేశంలోనే ఒక బలమైన పార్టీ మన పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి 1 కోటి సభ్యత్వాల్ని 45 రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏటా జరిగే మహానాడు తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహానాడు పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీని అన్నారు. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని ఏటా జరిగే మహానాడు వేడుక అని కొనియాడారు. రాయలసీమ గడ్డపై కడప వేదికగా జరుగుతున్న మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ అన్నారు. తన తరపున, జనసేన పార్టీ తరపున తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులకు శుభాభినందనలు చెప్పారు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న 3 రోజుల మహా
మహానాడు వేడుకల్లో చర్చించనున్న 6 అంశాలను పవన్ ప్రశంసించారు. సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి 2025 మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ సర్వదా సిద్ధంగా ఉంటుందన్నారు. 2029 ఎన్నికల్లో కడపను క్లీన్ స్వీప్ చేస్తామని జోషన్ చెప్పారు. కడప గడ్డ ఎవరి అడ్డా కాదన్నారు. వైసీపీ అధినేత జగన్ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు ఎంపీ స్థాయికి ఎదిగారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు సైతం ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో చేపట్టిన తర్వాత పార్లమెంటుకి కనీసం విమాన టికెట్ ఉందా అని చెప్పి కూడా అడిగిన కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే విజయం సాధారణ కార్యకర్త నుంచి మీరు ఎంపీ స్థాయికి ఎదిగారు. ఈ జర్నీ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? కడప దేవుడు గడప అని కడపకి మన పేరుందమ్మా. ఈ కడపలో ఈరోజు మహానాడు జరగడం తొలిసారిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మహానాడు చాలా మహానాడులకు వచ్చాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలి సమావేశం రావడం చాలా గర్వపడుతున్నాం, ఆనందం పడుతున్నాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గౌరవం, మా పార్లమెంట్ ప్రజలు ఇచ్చిన గౌరవం బాధ్యతగా తీసుకుంటున్నాను. ఇది తీసుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. చాలా ఆనందం పడుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అతి సామాన్యుడిగా కార్యకర్త అని అవ్వచ్చు, లేకపోతే రైతు బిడ్డ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీలో ఇలా ఎదగొచ్చాని అనడానికి నేనే ఉదాహరణ. అందుకే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అలాంటి నాయకత్వంలో పనిచేసి గౌరవించినందుకు ముఖ్యమంత్రి గారికి ఈరోజు, ఎందుకంటే నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే చిన్న విషయం కాదు. అతి ముఖ్యంగా అక్కడ అశోక్ గజపతి గారు 2 సార్లు పోటీ చేశారు. వారు కేంద్ర మంత్రి చేశారు. ఆ ప్లేస్లో వారి ప్లేస్లో నన్ను పంపించడం, ఆ సమయంలో వారు కూడా నన్ను గౌరవించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సాధ్యం, ఇతర పార్టీలో సాధ్యం కాదు. అందుకే ఈరోజు అదే బాధ్యతతో ఈ 1 ఇయర్ నా వంతుగా, నా ప్రయత్నంగా పార్లమెంటు స్థాయిలో 7 నియోజకవర్గాల్లో ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, ప్రజలు ఏ నమ్మకంతో 2,50,000 మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంట్ పంపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ రకంగా పనిచేయాలనేది స్పష్టంగా నాకు ఒక స్పష్టత ఉంది. దాని ప్రకారం పనిచేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ ప్రజానీకం వాళ్ళ ప్రశంసలు కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. పార్టీ ఇప్పుడు కూడా ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డ పట్ల జన్మించిన తర్వాత వాళ్ళు ప్రయోజనం అయ్యాక ఎంత ఆనందంగా ఉంటారో, చంద్రబాబు నాయుడు గారు టికెట్ వచ్చిన తర్వాత, గెలిపించి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంత ఆనందంగా ఉన్నారనేది నాకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఆ రిసీవింగ్ కానీ, ఆ పద్ధతులు కానీ అన్నీ బాగున్నాయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాలాగే చాలామంది కార్యకర్తలు ఎంతోమంది 83లో పార్టీ పుట్టిన నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అయ్యారు, రాజ్యసభలు అయ్యారు, అందరూ అయ్యారు. అయితే ఏదైనప్పుడు కూడా బేసిక్గా ప్రజలు మన ముందు. తెలుగుదేశం పార్టీ నినాదం కూడా అదే. తెలుగుదేశం ఇప్పుడు కూడా ప్రజల తర్వాతే మనం అనుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పార్టీ నిర్మాణం జరుగుతుంది, ప్రభుత్వ నిర్మాణం కూడా ఆధారం జరుగుతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా టీడీపీని కార్యకర్తల నుంచి ఇటు ప్రజెంట్ ఇప్పుడున్న మంత్రుల వరకు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని అన్ని నిలదొక్కుని మళ్ళీ 2024లో చారిత్రాత్మక విజయం తర్వాత మహానాడు జరుపుకుంటున్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? చాలా ఆనందం అమ్మా. ఎందుకంటే చాలామంది ప్రాణాలు తీశారు, చాలామంది ఆస్తులు తొగలగొట్టారు, చాలామందిని కేసులు పెట్టించారు, చాలామంది అవమానం పరిచారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అవమానం పరిచారు, సాక్షాత్తు లోకేష్ గారిని ఇబ్బంది గురి చేశారు. అలాగే సామాన్య కార్యకర్తలు అయితే ఊరు వాడిని లేకుండా బయటికి వెలగొట్టారు, చాలామంది హత్యలు చేశారు. 230 మంది పైన కార్యకర్తలు చనిపోయారు 5 సంవత్సరాల్లో. అలాగే ఈరోజు చాలామంది చేసిన కూడా కార్యకర్త ఒక వ్యక్తి దెబ్బ తగిలితే మేము 10 మంది వస్తాం, 1,00,000 మంది అవుతామని కార్యకర్త స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అధికారంలో రావడానికి, ఎన్డీఏ కూటమి రావడానికి కార్యకర్తలు అండగా ఉండి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తితో ఈరోజు ఈ మహానాడు కూడా గట్టిగా ఆనందంగా జరుపుకుంటున్నాం. అది తొలిసారిగా కడపలో జరగబోతున్న మహానాడుకి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ కూడా సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు, చంద్రబాబు నాయుడు వరకు ఒకే పద్ధతుల మీద, ఒకే సిస్టమ్ మీద అందరూ ఒక దగ్గరే భోజనం చేసి ఒక దగ్గరే ఉండి ఒక మంచి కార్యక్రమం. ఇది చాలా ఆనందం అనిపిస్తుంది. సార్, కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. పులివెందల ఎమ్మెల్యే గుండెల్లో రైలు పరిగెత్తబోతున్నాయా? ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్ వాళ్ళు ఇచ్చారమ్మా ఈ విషయం. ఎందుకంటే మహానాడు ఆపమని సాక్షాత్ కలెక్టర్గా రికమెండేషన్ ఇచ్చారు.
కడపలో మహానాడు ఆపమని. ఎందుకు వాళ్ళకి భయం? మేము గతంలో మీరు చాలా కుప్పంలో కూడా కార్యక్రమం చేసుకున్నారు కదా, మంగళగిరిలో కూడా కార్యక్రమం చేసుకున్నారు కదా. మా నాయకుడు కానీ మేము కానీ కంప్లైంట్ చేయలేదే. రాష్ట్రం అంతా తిరిగి పని చేసుకున్నారు, పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఏ సందర్భాలు కూడా ఒక క్షణం పాదయాత్ర చేయకూడదు అనుకుంటే మీరు చేస్తారా? చేయలేరు కదా. ఈరోజు మహానాడు పెట్టుకుంటామని అంటే ప్రతి ప్రాంతంలో పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టాం, వరంగల్లో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం, చాలా ప్రాంతాల్లో పెట్టాం, తిరుపతిలో పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం, విజయవాడలో పెట్టాం. ఈరోజు పెట్టుకున్నాం, కామన్గా కడపలో పెట్టుకున్నాం. ఏంటి మీ హక్కు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి? అందుకే ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. ఉమ్మడి కడప జిల్లాలో మన 10 ఎమ్మెల్యే స్థానాలకి 7 స్థానాలు మనకి ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. అంటే ఇండికేషన్ ఇచ్చినట్లే కదా, ఆల్రెడీ క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. భవిష్యత్తులో కూడా మా నాయకుడు చెప్పినట్లుగా క్లీన్ స్వీప్ అవ్వబోతుంది కడపలో కూడా. రేపు 2029లో ఏ రిజల్ట్ వచ్చిందో అదనంగా 1-2 సీట్లు పెరిగితే తప్ప కానీ ఎటు పరిస్థితి తగ్గే పరిస్థితి లేదనేది మా ఆలోచన. సార్, మొన్న జగన్ మాట్లాడుతూ గత ఈ సంవత్సరం కాలంలో వైఫల్యమే జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు అందరూ చాలా మంచివారు, కావాలని అరెస్ట్ చేశారని చెప్పి ఒక బురద జల్లిన ప్రయత్నం చేసి ఎలా చూస్తారు? మంచి వాళ్ళైతే చట్టం దగ్గర మంచితనం ఉండాలమ్మా, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. చట్టానికి ఎవరైనా ఒకటే. చట్టం అనేది చాలా ఎప్పుడే చెప్పారు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, చట్టానికి ఎవరికి కూడా అతిథులు కాదు, చట్టంకి అందరూ కూడా అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం తన పని తను చేసిపోతుందన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా చట్టాన్ని గత 5 సంవత్సరాలు అక్రమంగా వాడుకొని, అన్యాయంగా వాడుకొని చాలామంది అక్రమ అరెస్టులు చేసి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయం ఏంటంటే చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసేది, చట్టాన్ని ఒక మంచి ఆలోచనతో చేసేది కేవలం చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. ఈ విషయాన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక కార్యకర్తగా నేను చెప్పడం కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు మనం చెప్పారు, అడ్మినిస్ట్రేషన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కూడా ఆ రకంగా ఆలోచించరని చెప్పేసి. అందుకు ఈరోజు ఎప్పుడు కూడా వారు ఏ రకంగా ఆలోచించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే ప్రకారంగా అడ్మినిస్ట్రేషన్ అంటే వారు చేస్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప గడ్డపై మహానాడు అదుర్స్ అని చెప్పి కూడా ఇక్కడ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అందుకే కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి మహానాడు ఆపుదామని ప్రయత్నించారు. గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం పాలన జరిగిందో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా దీని క్లీన్ స్వీప్, కడప క్లీన్ స్వీప్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తారని చెప్పి కూడా ఇక్కడ కలిశెట్టి అప్పలనాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మహానాడు నుంచి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగు పెట్టిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల అలుపెరగని కృషి, త్యాగాల వల్లే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కూడా స్పష్టం చేశారు. కడపలో ప్రారంభమైన మహానాడు వేదికపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం, నీటి పారుదల రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు, పంట కొనేవారు లేరు, ఒకవేళ కొన్న 6 నెలలైన డబ్బులు అందేవి కావు అని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ధాన్యం కొనుగోలు చేసి 1671 కోట్ల పాత బకాయిలు తీర్చడమే కాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని వివరించారు. ఇది రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న గౌరవానికి నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేదే తమ ప్రభుత్వ సంకల్పమని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి. గత 5 ఏళ్లలో సాయిల్ టెస్టులు లేవు, యంత్ర పరికరాలు ఇవ్వలేదు, బిందు తుంపర సైద్యం ఊసేలేదు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించలేదు, పంటల బీమా లేదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకున్న పాపాన పోలేదు అని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాదిలోనే వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చామని, వరిపైనే ఆధారపడడం రైతుకు మేలు చేయడం లేదని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్రంలో 24 పంటలను
11 క్లస్టర్లుగా విభజించామని, రాయలసీమలో 9 పంటలకు ప్రాధాన్యత ఇచ్చామని, భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ వెంట ఉండి నేడు శాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రవినాయుడు అన్నారు. వైసీపీ కార్యకర్తలకే అధినేత జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జూన్ 4న వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవంను తాను రాజ్యాంగ దినోత్సవంగా అనుకుంటున్నామని అన్నారు. కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. యువగలం రథసారథి మంత్రివర్యులు నారా లోకేష్ కుప్పం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జరిగిన పాదయాత్రలో తానై ఉంటా ఇప్పుడు శాప్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన రవినాయుడు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యువగలం పాదయాత్రలో అడుగులో అడుగేసుకుంటూ మంత్రి నారా లోకేష్కి నిలువెత్తులు ఉన్నారు. ఆయనకి ఒకవేళ ఆయన పోలీసుపై దాడులు చేస్తే అండగా నిలిచారు. ప్రస్తుతం గెలిచిన తర్వాత ఫస్ట్ మహానాడు జరుపుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయనకు అండగా ఉన్నామనే దానికంటే ఆయన వెంట ఉన్నామనే మాట సరిపోతుంది. ఎందుకంటే రాముడు వెంట హనుమంతుడు. రోజు లోక కళ్యాణం కోసం రాముడు ఏ విధమైతే ఆ రోజు ఆ కార్యం నిర్వహించారో అదే స్థాయిలో వైసీపీ అరాచకాలను, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఒక తెలుగుదేశం పార్టీనే కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, మీడియాని ఇబ్బంది పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఒక వర్గంగా ఆ వర్గం ఈ వర్గం కాదు, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టి ప్రజలు నానా ఇబ్బంది పడుతున్న తరుణంలో నారా లోకేష్ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు మనం అండగా ఉండాలి, అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉండాలి. అదే ఏదైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే జైలు పాలవడం, ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, చివరికి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. మా కార్యకర్తలను ఎంతమంది చంపారో కూడా మీకు తెలుసు. అలాంటి తరుణంలో లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు అందరూ భయపడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఎలా పాదయాత్ర చేయనిస్తారు, కార్యకర్తలను ఒక పక్క చంపుతున్నాడు, తర్వాత పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగాయి, అందరినీ అరెస్ట్ చేయిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఎందుకంటే మా లోకేష్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, మా పార్టీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. అలాంటి నేతను అంత ఈజీగా రోడ్డు మీదకి వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ రోజు అందరూ పాలిట్ బ్యూరో కాడి నుంచి అందరూ పడినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఏం జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజలకు అండగా నిలబడుకుని ఆ రోజు పాదయాత్ర మొన్న జీవో నెంబర్ 1 తెచ్చారు, స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఆయన అదే
మొక్కవోని దీక్షతో పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ పాదయాత్ర జరుగుతున్న టర్నంలోనే తండ్రిని మా జాతీయ పార్టీ అధ్యక్షులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత మనోవేదన పడిన ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. అలాంటి ఆయనతో కూడా ఆ రోజు హనుమంతుల్లాగా మేము ఉండడం జరిగింది. ఆ రోజు ఆయన వెంట లోక కళ్యాణంలో మేమందరం కూడా భాగస్వాములు ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నాం. ఈ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ స్థాయి మెజార్టీ దాదాపు 7 సీట్లు, ఇంకో 2 సీట్లు కూడా రావాల్సింది. అంటే కడపలో మా గడ్డ, మా అడ్డ, మా కుటుంబం అడ్డ, మా గడ్డ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 175కి మంగళగిరి మాదే, కుప్పం మాదే, పిఠాపురం మాదే అని చెప్పి 175కి 175 అని చెప్పిన వాళ్ళు లాస్ట్కి కడప జిల్లాలో గెలుస్తామా లేదా అనే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ దాన్నే ఆ పాదయాత్రే దానికి ఒక నాంది పలికింది. సార్ అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? మళ్ళీ కొత్తగా చెప్పేది ఏంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏం తప్పేముంది అంటే వ్యవస్థలను భ్రష్టు పట్టించి వ్యవస్థలను వాడుకొని సర్వనాశనం చేసి గాలి నీరు నిప్పు అన్ని పంచభూతాలను దోచేస్తే ఆ రోజు మేము చెప్పాం ఒక పద్ధతి ప్రకారం. ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని ఏదైతే మా బుక్ పట్టుకుని ఆ రోజు పాదయాత్ర చేశారు. ఆ రోజు చెప్పారు రాజ్యాంగాన్ని అమలుపరుస్తాం. ఆ రాజ్యాంగం పేరే రెడ్ బుక్. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. రెడ్ బుక్ ఏం వేరే పెట్టుకోండొచ్చు, కానీ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో చట్టానికి లోబడి పనిచేయకుండా ఇష్టం వచ్చి యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా తీవ్రవాదుల్లాగా దొరికింది దోచేసుకొని తినేసి పేదవాడి రక్తం దాగిన వాళ్ళని వదిలేయాలా? రెడ్ బుక్ దానికి మీరు పెడతారా? అవును. మళ్ళీ దాంట్లో ఎందుకు వేరే డౌట్ ఎందుకు? లోకేష్ గారు చెప్పారు కదా రెడ్ బుక్కే, ఆయన చూపించాడు కదా. అధికారం ప్రతిపక్షంలోనూ చూపించాం, అధికార పక్షంలోనూ చూపించాం. ఆయన ఏదో బ్లూ బుక్ అని ఆయన చెప్పుకున్నారు కదా. ఆ బ్లూ బుక్ ఆయన ఏం రాసుకుంటారు, రాసుకొని ఏం చేస్తారు? రెడ్ బుక్ నడుస్తుంది. ఆ బుక్లో చాలా పేర్లు ఉన్నాయి. ఆ చాలా పేర్లన్నీ ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు కూడా వీళ్ళని నమ్ముకున్న అధికారులందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఆఫీసర్ని అరెస్ట్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారులను పక్కదారి పట్టించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం లేనప్పుడు రెడ్ బుక్కే నడుస్తుంది. సార్ అదేవిధంగా కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో పులివెందల ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అది మాట వాస్తవమా? పులివెందల ఎమ్మెల్యేకి జూన్ 4వ తేదీ 10 గంటలకే రైళ్లు పరిగెత్తాయి. ఆ రోజు ఆయన ఫ్లైట్ టికెట్ వేసుకున్నాడు బెంగళూరుకి. ఇప్పుడు ఈ సభతో ఆడి నుంచి రావాలా వద్దా అనే ఆలోచనలో రేపు ఏదో పాలిట్ బ్యూరో ఏదో మీటింగ్ అనుకొని చెప్పుకున్నారు. ఏదో ప్లేన్ ట్రైనో ఏదో పేరు పెట్టుకున్నా, అది మొన్నటి వరకు మాకు తెలియదు. ఇప్పుడు ఏదో వాయిదా వేసుకున్నాను, దాని పేరు వర్షం అని చెప్పారు. వర్షానికి విజయవాడలో ఇంట్లో కూర్చొని పట్టుకునే మా మీటింగ్కి ఏం సంబంధం? ఇక్కడ మేము చేస్తున్నాం కదా, లక్షలాది మంది కార్యకర్తలు వస్తున్నారు కదా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఆయన బయలుదేరారు, ఈ రోజుతో భూస్థాపితం అయిపోయారు. సార్ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి కూడా నిర్వహిస్తానని చెప్పారు. ఎలా చూస్తారు దాన్ని? మేము రాజ్యాంగ దినోత్సవం అని మేము అన్నాం, చెప్పాం కదా. వెన్నుపోటు దినోత్సవం అంటే వాళ్ళ కార్యకర్తలు వెన్నుపోటు పొడిచారని ఆయనే పదే చెప్పుకున్నాను. నేను బటన్ నొక్కాను, ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారు, కార్యకర్తలు నన్ను వెన్నుపోటు పొడిచారు అంటప్పుడు ఇంకా దాని మీద మేము రియాక్ట్ అవ్వడం కంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రియాక్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో వెన్నుపోటు దినోత్సవం ఏదైతే వైసీపీ అధినేత జగన్ కార్యకర్తలకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు చెప్తున్నారు. ఏదైతే లోకేష్ యువగలం పాదయాత్రలో తాను హనుమంతుడిలాగా తోడుగా ఉన్నాను, యువగలం పాదయాత్రకు మేమంతా భయపడినా ధీరుడిలాగా లోకేష్ పార్టిసిపేట్ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మహానాడు ఇంతటి విజయానికి కారకులయ్యనట్టున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ కావాలని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మహానాడు నుంచి. జూన్ 3, 4, 5 తేదీల్లో వైదిక కమిటీ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వర దేవస్థానంలో నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు. అన్నదానం, లడ్డూ పంపిణీ, పూజల కోసం మండపాల ఏర్పాట్లో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే చర్యలు చేపట్టామన్నారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో దుర్గగుడిలో సమస్యలే తెలుసుకున్నాను అని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. వీఐపీ దర్శనాల విషయంలో అనేక ఇబ్బందులు కనిపించాయని చెప్పారు. దీనివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్న తిరుమల తిరుపతి దేవస్థాన విధానాన్ని అనుసరించి ఇంద్రకీలాద్రిలో కూడా వీఐపీ దర్శనాలకు ఒక నిర్దిష్ట సమయంలో బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేయనట్లు స్పష్టం చేశారు. అలాగే సాధారణ భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల కోసం సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సుల ద్వారా భక్తులను ఆలయం వద్దకు రవాణా చేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాబోయే జూన్ 3, 4, 5 తేదీల్లో వైదిక కమిటీ ఆధ్వర్యంలో నవగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదానం, లడ్డు పంపిణీ, పూజల కోసం మండపాల ఏర్పాటులో ఉన్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, విఐపి ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్లకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5వ తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు లడ్డుపోటు, అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరూ సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదటి మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గాలి పార్టీ గాలికే పోయిందని ఆరోపించారు. టీడీపీకి కార్యకర్తల బలమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్.
2025 మహానాడు మొదటి రోజు ముగిసింది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి సంస్థాగత సన్నివేశాలు నిర్వహించారో మనతో మాట్లాడటానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఆయన తెలిసింది సార్ చెప్పండి, ఫస్ట్ రోజు గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అసలు మీరు మహానాడులో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా గర్వంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఒక గౌరవం, ఒక మర్యాద. అది ఒక క్రమం తప్పకుండా పార్టీ పుట్టినప్పటి నుంచి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఈ మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయం. తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చుకుంటా వాళ్ళ కేడర్ అందరికీ ఒక సందేశం ఇస్తా ముందుకు సాగుతూ ఉంది. గాలి పార్టీ గాలికి కొట్టుకుపోయింది. ఎందుకంటే దానికి ఒక నిర్మాణం లేదు, ఆ పార్టీకి ఒక దిశ లేదు, ఒక నిర్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డి తా మునిగింది గంగా తా నచ్చింది రంభ అన్నట్టుగా తనకు తోచినట్టు చేసేవాడే తప్పితే ఒక క్రమబద్ధమైన నిర్మాణం లేదు. ఈ పార్టీకి ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన పార్టీ స్థాపించారో దీనికి ఒక విధి విధానాలు, ఆ విధి విధానాలను ఆ తర్వాత అత్యంత క్రమశిక్షణ కలిగిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా తీసుకెళ్ళటం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈరోజు మహానాడులో గమనించాల్సింది ఏంటంటే లోకేష్ బాబు గారి ప్రవర్తన. ఆయన అందరితో మమేకం అవుతా, అందరినీ నడిపిస్తా, ఒక పక్కకు వచ్చి నాయకులతో కాసేపు అనగాని సత్యప్రసాద్ గారితో, కాసేపు పయ్యావుల కేశవ్ గారితో, మరికొద్దిసేపు ఇంకోళ్ళతో, ఈ రకంగా అందరిని పిలిపించుకొని వాళ్ళందరితో మమేకమైన తీరు చాలా గొప్పగా ఉంది. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు గతం ఎన్టీ రామారావు గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, రాబోయే నాయకులు లోకేష్ బాబు గారు అనేది ఈ మహానాడు సందర్భంగా శ్రేణులకి అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. సార్, కడప మహానాడులో కార్యకర్తలు బాగా బలంగా వచ్చినట్టు పరిస్థితి, కానీ పులివెందల ఎమ్మెల్యేకి కడప గడ్డ మీద ఇలా మహానాడు తర్వాత ఏమన్నా ఊహించని షాక్ అందుకోబోతుందా? అది చూద్దాం, దాన్ని మనం ఊహించలేము. కానీ ఏవైనా ఖచ్చితంగా కడపలో మొన్నటి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఈరోజు మహానాడుని ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఇక్కడ బలం పెంచుకునే దానికోసం పార్టీ కృషి చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ పసుపు దళం అంతా వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్న శక్తి అంతటిని కడప జిల్లాలో చూపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పులివెందుల్లో కూడా బలమైన పోటీ ఇవ్వబోతా ఉన్నాం. సార్, అదేవిధంగా వై నాట్ కుప్పం అన్న, అదే విధంగా వై నాట్ 175 అన్న జగన్ ఇప్పుడు పులివెందల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి ఉండబోతుందా? అంటే అట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మదవెక్కిన మాటలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. అట్లాంటి మాటలకు వ్యతిరేకంగానే మా బోటి వాళ్ళు అందరం ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చాం. ఇందాక వేదిక మీద చూస్తే దాదాపుగా 15 మంది ఉన్నాం. అక్కడి నుంచి వదిలేసి వచ్చిన వాళ్ళం. ఎక్కువ మంది పోటీ చేసాం, గెలిచాం. ఒకళ్ళిద్దరు పోటీ చేయని వాళ్ళు కూడా రావడం జరిగింది. అంటే ఉదాహరణకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఏదైనప్పటికీ వై నాట్ 175లు, ఆ పిచ్చి ప్రలాపనలు, పిచ్చి మాటలు, నేను ఆ రోజే చెప్పాను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వై నాట్ 175 అంటే. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. అతను అధికార పక్షంలో ఉన్నప్పుడు విర్రవీగారు కాబట్టి ప్రజలు తనకు గుణపాఠం చెప్పారు, బుద్ధి చెప్పారు. 151లో మధ్యలో ఒకటి ఎగిరిపోయి చివరికి 11 మిగిలినాయి. సార్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర పాఠంలో వైఫల్యం చెందింది. అసలు అభివృద్ధి సంక్షేమం ఏమీ జరగలేదు, కేవలం డప్పు కొట్టుకోవడానికి మాత్రమే చంద్రబాబు చేస్తున్నారని చెప్పి కూడా మన జగన్ చెప్తున్న పరిస్థితుల్లో చూస్తారు. ఇప్పుడు ఆయనకు చేతగాంది చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ ఈ మహానాడులు నిర్వహించుకోవటం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఇదొక సాంప్రదాయం. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఒక పండగ. హిందువులకి దసరా వస్తుంది, లేకపోతే క్రిస్టియన్స్కి ఒక పండగ వస్తుంది, ముస్లిమ్స్కి ఒక పండగ వస్తుంది. కానీ తెలుగుదేశం కుటుంబానికి ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేది మహానాడు. వాళ్ళు దాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. దాని గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం పులివెందుల ఎమ్మెల్యేకి లేదు. అతనికి కడుపు మంట. ఎందుకంటే ఓడిపోయిన బాధలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి సంబంధం లేని అసంబంధమైన విషయాల్లో మాట్లాడటం అతని స్థాయి తక్కువతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వై నాట్ 175 అన్న వైఎస్ జగన్కు ఖచ్చితంగా కడపగడ్డ మహానాడు కుండలు బద్దలు కొట్టేటట్టు కూడా కార్యకర్తలే మహానాడుకు బలం అని చెప్పి కూడా ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. ఏదైతే గెలిచిన ఇప్పుడు ఏదైతే ఉన్నారో వైసీపీ నుంచి వచ్చిన 15 మంది తాము స్టేజ్ మీద ఉన్నామని చెప్పి, అదేవిధంగా మిగిలిన 2 కూడా వచ్చారు. ఖచ్చితంగా పార్టీ టీడీపీకి కార్యకర్తలే బలం అని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDHL న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమం అభివృద్ధిలో టీడీపీ ఎప్పుడు ముందు ఉంటుందన్న సీఎం చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవాలని పిలుపు. మహానాడు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటున్న పవన్ కళ్యాణ్ ట్వీట్. పసుపు వర్ణంతో మహానాడు శోభయమానంగా కనివిందు చేస్తుందన్న పవన్. సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్న ఎంపీ అప్పలనాయుడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.